నంద్యాల జిల్లా డోన్లో డిప్యూటీ తహసీల్దార్ ఏసీబీ వలకు చిక్కాడు. ఓ రైతు నుంచి 35,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం గంటుపల్లికి చెందిన వేణుగోపాల్, అతని సోదరుడికి నంద్యాల జిల్లా డోన్ మండలం జగదుర్తి పరిధిలో 10 ఎకరాల పొలం ఉంది. ఈ భూమి చుక్కల భూమిగా రికార్డులో ఉంది. దీన్ని రెగ్యులరైజ్ చేయడానికి 8 నెలల క్రితం వేణుగోపాల్ అర్జీ పెట్టుకున్నారు. పని కాకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజ్ను కలిశారు. రెగ్యులరైజ్ చేయడానికి కలెక్టర్కు ప్రతిపాదనలు పెట్టాలని డీటీ తెలిపారు. దీనికోసం 60,000 డిమాండ్ చేశాడు. 35,000 ఇస్తారని రైతు చెప్పాడు. అయితే లంచం ఇవ్వటం ఇష్టం లేని రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఆ తర్వాత డోన్ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజ్ 35,000 నగదు రైతు నుంచి తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వేణుగోపాల్ అనే అతను విలేజ్ గుంటపల్లి గ్రామము. అతనికి జగదుర్తి సర్వే నంబర్ 20B అతనికి వాళ్ళ ఆయన పేరు మీద ఉంది, బ్రదర్స్ పేరు మీద ఉంది, పొలం ఉంది. అది డాటెడ్ ల్యాండ్ గా చూపించినట్టే చుక్కల భూమిగా చూపించినారు. దాన్ని చుక్కల భూమిని రెగ్యులరైజ్ చేయడానికి కోసము కలెక్టర్ కి ప్రపోజల్ పంపించాల. దానికోసం ఇతను ముందే 8 నెలల కింద అర్జీ పెట్టుకున్నాడు. ఇది కాలేదు. 8 నెలల నుంచి తిరుగుతున్నాడు. ఈరోజు ఈయన డీటీ సునీల్ రాజు 35,000 రూపాయలు డబ్బులు డిమాండ్ చేసినాడు. ప్రపోజల్ పంపడానికి కలెక్టర్కి 35,000 రూపాయలు డబ్బులు డిమాండ్ చేస్తే అతను డబ్బులు ఇవ్వడానికి ఇష్టం లేనందున మా దగ్గరికి ఏసీబీ వాళ్ళ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మేము కేసుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈరోజు వచ్చి అతనికి డబ్బులు ఇచ్చి పంపించినాం. 35,000 అతను తీసుకుంటుంటే రిటైర్డ్గా పట్టుకున్నాము. కెమికల్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది.